ఒక రోజు Moses was tending the sheep. మోషే యొక్క గొర్రెలు మేపుతూ ఉండగా, He was walking here and there. ఆయన ఇక్కడ అక్కడ నడుస్తూ ఉన్నాడు. He saw something strange. ఆయన ఏదో ఒక అనుకోని విషయాన్ని He చూశాడు. saw a bush burning. ఒక పొద మండుచున్నట్టుగా చూశాడు ఆయన. And he could notice that the bush was burning, but it was not consumed. అది మండుతుంది కానీ కాలిపోవట్లేదు అన్నది కూడా ఆయన గమనించాడు. And Moses, మోషే impressed by this sight, దీనిని బట్టి చాలా ఆకర్షితుడయ్యాడు. when he was about to take a step further, ఒక మెట్టు ముందుకు వేద్దామా అనుకున్నాడు. దాని దగ్గరికి he heard a voice ఒక స్వరం వినబడింది, saying, Moses, Moses. మోషే మోషే అని చెప్పబడింది. And Moses said, here I am. నేను ఇక్కడ ఉన్నాను అని చెప్తున్నాడు ఆయన. And God said to him, అప్పుడు దేవుడు ఆయనతో ఈ విధంగా చెప్తున్నాడు, do not come any closer. దగ్గరకు రావద్దు. Hallelujah. హల్లెలూయా. God is speaking to Moses. దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు. Here, ఇక్కడ Moses saw that burning bush. ఆ యొక్క మండుచున్న పొదను మోషే చూసి ఉన్నారు. He was impressed by what was taking place. అక్కడ ఏం జరుగుతుందో దాన్ని బట్టి చాలా ఆకర్షితుడయ్యాడు. He wanted to have an information about what was going on. అక్కడ ఏం జరుగుతుందో దాని గురించి సమాచారము తెలుసుకోవాలనుకున్నాడు. And he was about to take few steps. అయితే కొన్ని అడుగులు ముందుకు వేద్దామని కూడా అనుకున్నాడు. And suddenly he heard a voice. అప్పుడు ఒక స్వరం ఆయనకి వినబడింది. Suddenly, చాలా అనుకోకుండా ఒక స్వరం వినబడింది. and he heard that voice said, Moses, Moses. అకస్మాత్తుగా వినబడిన ఆ యొక్క స్వరం ఏమని And చెప్తున్నాడు, the మోషే bush మోషే. started speaking to him. ఆ యొక్క పొదలో నుంచి మాటలు వస్తున్నాయి. The bush knew the name of Moses. ఆ యొక్క మోషే మాటని ఆ యొక్క పొదకు తెలుసు. The bush knew the name of Moses. ఆ యొక్క పొదకి మోషే అనే పేరుని గురించి తెలుసు. And suddenly the voice says, అనుకోకుండా ఆ యొక్క స్వరం చెప్తుంది. after Moses responding, మోషే ఎప్పుడైతే ఆ యొక్క స్వరాన్ని ప్రతిస్పందించాడో, Moses said, here I am. నేను ఇక్కడ ఉన్నాను అన్నారు. And suddenly the voice is speaking to him. అప్పుడు మరలా యొక్క స్వరం ఆయనతో మాట్లాడుతుంది. Do not come any closer. దగ్గరకు రావద్దు. Do not come any closer. దగ్గరకు రావద్దు. Think about that. దీని గురించి ఒకసారి ఆలోచించండి. Moses is trying to go to God. మోషే దేవుని దగ్గరికి సమీపించాలనుకున్నాడు. Many people want to go to God. చాలా మంది దేవుని సమీపించాలనుకుంటారు. You want to go and get into him. మీరు దగ్గరికి వెళ్ళి ఆయన సమీపంగా You ఉండాలనుకుంటారు. want to run into his arms. ఆయన యొక్క చేతుల దగ్గరికి మీరు You want to పరిగెట్టాలనుకుంటారు. run into his bosom. ఆయన యొక్క కౌగిడిలోకి As వెళ్ళాలనుకుంటారు. Moses, మోషే చేసిన you విధంగా want to know what is happening. అక్కడ ఏం జరుగుతుందో You want తెలుసుకోవాలనుకుంటారు. to know what is the site that you are looking at. ఆయన చూస్తున్న ఆ యొక్క ప్రాంతము, ఆ ప్రదేశం ఏంటో Many తెలుసుకోవాలనుకుంటారు. people want to get closer to Jesus. చాలా మంది యేసుకు సమీపంగా Many రావాలనుకుంటారు. people want to enter into the fullness of the Holy Spirit. పరిశుద్ధాత్మ యొక్క సంపూర్ణతలోకి చాలా మంది ప్రవేశించాలనుకుంటారు. But to their surprise, అయితే ఈ రోజు ఆశ్చర్యంగా, to his surprise, ఆయన యొక్క ఆశ్చర్యంగా Moses heard a voice. మోషే ఒక స్వరాన్ని వింటున్నాడు. The voice said to him, ఆ యొక్క స్వరం ఆయనతో చెప్తుంది, do not come any closer. దగ్గరకు రావద్దు. How do you feel when God says to you, do not come any closer? ఒకవేళ దేవుడే గాని మీతో చెప్తూ ఉన్నాడు అనుకోండి, దగ్గరికి రావద్దని, అప్పుడు మీరు ఆ విధంగా How will you feel when your father says, don't come any closer to me? ఒకవేళ తండ్రి కుమారుడితో గాని దగ్గరికి రావద్దు అన్నాడు అనుకోండి, అప్పుడు ఆ కుమారుడి పరిస్థితి ఎలా ఉంటుంది? How do you feel when you see Jesus, when you want to go into him, get into him, hug him, kiss him, and Jesus says, don't come near me? మీరు యేసుని చూసారు, యేసు దగ్గర పరిగెట్టాలనుకుంటారు, ఆయన కౌగిలించుకోవాలనుకుంటారు, ముద్దు పెట్టుకోవాలనుకుంటారు. అలాంటప్పుడు యేసయ్య మిమ్మల్ని చూసి దగ్గరికి రావద్దు. The reason was కారణం ఏంటి అంటే, not Moses. యేసు కాదు. It doesn't mean that God is hating Moses. ఇక్కడ దీని అర్థము దేవుడు మోషేని ద్వేషిస్తున్నాడని కాదు. God is not hating Moses. దేవుడు మోషేని ద్వేషించట్లేదు. It is not the hatred for Moses that is stopping God from allowing Moses to come near him. దేవుడి దగ్గరికి రానవకన్నా ఆపుతున్నది కేవలం అది మోషే యొక్క ద్వేషం కాదండి. Not God's hatred for Moses. దేవుడు తన యొక్క ద్వేషత్వాన్ని మోషే వైపు చూపించట్లేదు. It is not the stick of Moses that is stopping Moses to come nearer to God. మోషే యొక్క కర్ర తనను ఆపట్లేదు దేవుడి దగ్గరికి వెళ్ళకుండా ఉండడానికి. What was stopping Moses? ఏమిటి మోషేని ఆపుతూ ఉంది? What is stopping you from entering the fullness of God tonight? దేవుని యొక్క సంపూర్ణతలోకి ప్రవేశించకుండా నిన్ను ఆపుతున్నది ఏంటి? Why God is telling to you, do not come any closer? దేవుడు నీతో ఎందుకు చెప్తూ ఉన్నాడు దగ్గరికి రావద్దు అని? You have seen the Lord. మీరు ప్రభువుని చూసి ఉన్నారు. You know the Lord. మీకు ప్రభువు తెలుసు. You see his wonderful sight. ఆయన యొక్క అద్భుతకరమైన యొక్క ప్రాంతాన్ని కూడా మీరు చూస్తున్నారు. You want to run into his presence. ఆయన యొక్క సన్నిధిలోకి మీరు పరిగెట్టాలనుకుంటున్నారు. But God is telling you, don't come any closer. అయితే దేవుడు ఏమని చెప్తున్నాడంటే దగ్గరికి రావద్దు. God has kept you in a limit. దేవుడు మిమ్మల్ని ఒక పరిధిలో ఉంచాడు. Why? ఎందుకు? What was the thing that was stopping Moses from entering the fullness of God? మోషేని ఏమి ఆపుతుంది దేవుడి యొక్క సంపూర్ణతలోకి వెళ్ళనివ్వకుండా? Not only Moses, కేవలం మోషే కాదు, even to Joshua the Lord spoke the same thing.
యెహోషువ కూడా దేవుడు అదే చెప్పి ఉన్నాడు. చూడండి chapter 5, యెహోషువ గ్రంథం 5వ అధ్యాయము. read it from the 13th verse. 13th verse. 13వ వచనం నుంచి చదువుతున్నాను, వినండి. యెహోషువ యెరికో ప్రాంతంలో ఉన్నప్పుడు అతడు కన్నులెత్తి చూడగా, Here Joshua and his troop were ready to fight with Jericho. ఇక్కడ యెహోషువ మరియు వారి బృందం వారందరూ కూడా యెరికో వారితోని యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. And just Joshua one fine afternoon or something like that, he was just looking up. ఒక రోజు మధ్యాహ్నమో లేకపోతే ఒక దినము నాడు యెహోషువ పైకి కన్నులెత్తి The Bible చూశాడు. says he looked up కన్నులెత్తి చూడగా అని బైబిల్ చెప్తుంది. and he saw a man standing in front of him. ఆయన ఎదుట ఒక వ్యక్తి నిల్చున్నట్లు ఆయన చూస్తున్నాడు. Let him first read it. Let's read it. నేను చదువుతూ ఉంటాను, దయచేసి మీరు గమనించండి. దూషిన కత్తి చేత పట్టుకొని ఉన్న ఒకడు అతని ఎదుట నిలిచి ఉండెను. యెహోషువ అతని వద్దకు వెళ్లి, నీవు మా పక్షముగా నున్నవాడవా, మా విరోధుల పక్షముగా నున్నవాడవా అని అడుగగా, అతడు కాదు, యెహోవా సేనాధిపతిగా నేను వచ్చి ఉన్నాననెను. యెహోషువ నేలబట్టుకు సాగిలపడి నమస్కారం చేసి, నా ఏలును వాడ తన దాసునికి సెలవిచ్చినదేమని అడిగను. అందుకు యెహోవా సేనాధిపతి, నీవు నిలిచి ఉన్న ఈ స్థలము పరిశుద్ధమైనది, నీ పాదరక్షలను తీసివేయమని యెహోషువతో చెప్పగా, యెహోషువ అలాగు చేసెను. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. Here Joshua was looking up. ఇక్కడ యెహోషువ కన్నులెత్తి చూస్తూ ఉన్నాడు. Probably he was thinking about how to fight these Jerichian people. ఈ యొక్క ప్రజలతో ఏ విధంగా యుద్ధం చేయాలి అని ఈయన ఆలోచిస్తూ ఉన్నాడేమో. Suddenly he saw a man, అనుకోకుండా ఒక వ్యక్తిని ఈయన చూస్తున్నాడు. a supernatural man. ఈ ప్రకృతి అతీతమైన వ్యక్తిని. And he said, I am the host of the Lord. ఈయనేమని చెప్తున్నాడంటే, నేను ఆ యొక్క దేవుని సేనాధిపతిని అని చెప్తున్నాడు. And he came and stood before Joshua. దేవుని యొక్క దగ్గర నుంచి వచ్చి ఈయన ఎదుటిగా ఆయన నిల్చున్నాడు. And when Joshua heard that, యెహోషువ ఎప్పుడైతే అది విన్నాడో, he fell face down. వెంటనే ఆయన ఎదుట సాగిలపడి ఉన్నాడు. And he asked God, అప్పుడు ప్రభువును అడుగుతున్నాడు. he said, ఆయన చెప్తున్నాడు, what must I do? నేను ఇప్పుడు ఏమి చేయాలి? What have you to say to me? నువ్వు నాకు ఏమి చెప్పాలనుకుంటున్నావు? And before the angel could speak anything to Joshua, ఈ యొక్క దేవదూత యెహోషువతో ఏదో మాట్లాడక ముందు there was something that was stopping the angel to give Joshua the revelation. ప్రత్యక్షత ఇవ్వకుండా యెహోషువకి అక్కడ ఆపుతున్నది ఏమిటో అక్కడ మనం చూస్తున్నాం. Even to Moses, మోషే కూడా something was stopping Moses from entering the fullness of God. దేవుని యొక్క సంపూర్ణతలోకి ప్రవేశించకుండా ఒకటి ఆపేస్తూ ఉన్నది. What was it? అది ఏంటి? What was it? ఏంటది? God said to Moses, దేవుడు మోషేతో చెప్పి ఉన్నాడు, Moses, మోషే don't come any further, నీకు దగ్గరికి రావద్దు, because the land that you are standing on is a holy ground. ఎందుకంటే నువ్వు నిల్చున్న స్థలము పరిశుద్ధ స్థలము. Take off your sandals. నీ యొక్క పాదరక్షలను విడిచిపెట్టు. Everybody say, take off your sandals. ప్రతి ఒక్కరు చెప్పండి, మీ పాదరక్షలను విడిచిపెట్టుము. English, say it in English. Take off your sandals. Hallelujah. నీ పాదరక్షలను విడిచిపెట్టుము చెప్పండి. Okay. To Joshua, the angel of the Lord said the same thing. To Moses, the angel of the Lord said the same thing. మోషేకి యెహోషువకి దేవుని యొక్క దూత అదే విషయాన్ని చెప్పి ఉన్నది. So here, ఇక్కడ when Moses heard మోషే ఎప్పుడైతే విన్నాడో, that God is telling him to take off his sandals, దేవుడు తన యొక్క పాదరక్షలను తీసివేయమని చెప్తున్నాడు. మోషే without neglecting it, ఆలస్యం చేయకుండా he took off his sandals and kept them aside. ఆయన పాదరక్షలను తీసి పక్కన పెట్టేశాడు. And then he could enter into the fullness of God. ఆ తర్వాత దేవుని యొక్క సంపూర్ణతలోకి ప్రవేశించగలిగాడు. Then God spoke to him as a friend. అప్పుడు దేవుడు ఒక స్నేహితుడిగా ఆయనతో మాట్లాడాడు. Even to Joshua, యెహోషువతో కూడా before giving him the plan, before giving him the revelation, తనకి ప్రత్యక్షత ఇవ్వకముందు, ప్రణాళిక ఇవ్వకముందు, the angel said to Joshua, దేవదూత యెహోషువతో చెప్తుంది, take off your sandals. నీ యొక్క పాదరక్షలను విడిచిపెట్టు. The place where thou standest is a holy ground. నువ్వు నిల్చున్న స్థలము పరిశుద్ధ స్థలము. Hallelujah. హల్లెలూయా. And when Joshua just bowed his face down, ఎప్పుడైతే యెహోషువ తన యొక్క ముఖమును కిందకి పెట్టుకుని when he took off his sandals, తన యొక్క పాదరక్షను విడిచిపెట్టిన తర్వాత the angel of the Lord gave him the word of God. దేవుని యొక్క వాక్యాన్ని ఆయన దూత అప్పుడు ఇచ్చినది. Hallelujah. హల్లెలూయా. The angel of the Lord then gave him the revelation. అప్పుడు దేవుని యొక్క ప్రత్యక్షతని దేవుని దూత ఇచ్చినది. Even tonight, అయితే ఈ రాత్రి కూడా many are not able to receive that revival. చాలా మంది ఆ యొక్క ఉజ్జీవాన్ని పొందుకోలేకపోతున్నారు. Many are not able to receive your breakthroughs. చాలా మంది దూసుకుపోయే అనుభవాన్ని చూడలేకపోతున్నారు. Many are not able to receive their blessings. చాలా మంది ఆశీర్వాదాలను తీసుకోలేకపోతున్నారు. Many are not able to enter into the fullness of the Holy Spirit. చాలా మంది పరిశుద్ధాత్మ యొక్క
సంపూర్ణతలోకి ప్రవేశించలేకపోతున్నారు. What is stopping you? ఏంటి ఆపుతూ ఉన్నది? What is stopping you? ఏంటి మిమ్మల్ని The ఆపివేస్తుంది? word of the Lord is the same. దేవుని యొక్క వాక్యం ఎప్పుడు యథావిధిగా Your ఉంటుంది. sandals are stopping you. మీ యొక్క పాదరక్షకులే మిమ్మల్ని When ఆపివేస్తాయి. I say your sandals are stopping you, నేను ఎప్పుడైతే మీ యొక్క పాదరక్ష మిమ్మల్ని ఆపివేస్తున్నానని చెప్తున్నాను, these are not your Bata sandals, కేవలం అవి బాటా పాదరక్షలు కాదండి, not your footwear, మీ యొక్క వేసుకుంటున్న చెప్పులు కాదు, not your woodland shoe or any other shoe. లేకపోతే మీరు వేసుకుంటున్న వుడ్లాండ్ షూ గానీ ఇంకేదో బూట్లు కాదు. Sandals. ఈ పాదరక్షకులు They signify దేన్ని సూచిస్తుందంటే the act of flesh. శరీర క్రియల గురించి చెప్తుంది. Act of flesh. శరీర క్రియల గురించి. What is God speaking to you tonight? దేవుడు ఏంటి మీతో మాట్లాడుతున్నారు ఈ రాత్రి? Not to remove your sandals, మీ యొక్క పాదరక్షణ తీయడం అంటే but to remove the thing that is stopping God from entering into your life. మీ యొక్క జీవితంలోకి దేవుణ్ణి ప్రవేశించకుండా ఆపవేస్తున్న ఆ క్రియను తీసివేయడం. మోషే had a hindrance. ఒక అడ్డుని కలిగి ఉన్నాడు. Joshua had an hindrance. యెహోషువ కూడా ఒక అడ్డుని కలిగి ఉన్నాడు. God had an hindrance in the life of Moses. దేవుడు మోషే యొక్క జీవితంలో ఒక అడ్డుని చూసి ఉన్నాడు. God saw in the life of Joshua a hindrance. యెహోషువ జీవితంలో కూడా దేవుడి యొక్క అడ్డుని చూసి ఉన్నాడు. And when God spoke to them to take off those hindrance, ఎప్పుడైతే ఆ యొక్క అడ్డుని తీసేమని దేవుడు వారితో when he మాట్లాడినాడు, said to take off the weakness of the flesh, మీ యొక్క శరీర బలహీనతలను తీసివేయండి అని దేవుడు ఎప్పుడైతే చెప్పాడు, and when they did that, వాళ్ళు అది చేసినప్పుడు, when they took off their sandals, వారు అది తీసివేసినప్పుడు, when they stepped into the holiness of God, దేవుని యొక్క పరిశుద్ధతలోకి వాళ్ళు ప్రవేశించినప్పుడు, then they received revival. అప్పుడు ఉజ్జీవన వాళ్ళు పొందారు. Then they received revelation. అప్పుడు ప్రత్యక్షతను పొందుకున్నారు. Then they received whatever they wanted. వారికి ఏమేమి కావాలో అప్పుడు పొందుకున్నారు. Everything that you want, ప్రతిదీ కూడా నీకు కావాల్సినది. everything that you want, నీకు ఏమేమైతే కావాలో, everything that God has restored for you, దేవుడి దగ్గర ఏమేమైతే కలిగి ఉన్నాడో నీ నిమిత్తమే He can give it to you tonight. ఈ రాత్రి ఆయన మీకు ఇవ్వాలనుకుంటున్నాడు. One thing is stopping. కాకపోతే ఒక్కటి మటుకు One ఆపివేస్తుంది. thing is stopping. ఒకటి ఆపివేస్తుంది. Your sandals. అది పాదరక్షలు. It can be your pride. అది మీ యొక్క గర్వం అవ్వచ్చు, It can be your tradition. మీ యొక్క ఆచారం అవ్వచ్చు, Your religion can be your sandal. మీ యొక్క మతమే మీ యొక్క పాదరక్షలు అవ్వచ్చు, Your background can become your sandal. మీ యొక్క తరగతియే మీ యొక్క పాదరక్షలు అవ్వచ్చు, Your old weaknesses can be your sandal tonight. మీ యొక్క సొంత బలహీనతలే మీ యొక్క పాదరక్షలు అవ్వచ్చు ఈ రాత్రి. Your old lying business can be your sandal. మీరు అబద్ధం చేస్తున్న ఆ వ్యాపారమే మీకు ఒక పాదరక్షలు అవ్వచ్చు ఈ రాత్రి. Maybe your negligence tonight is your sandal మీ యొక్క ఆలస్యము అనే పాదరక్ష ఈ రాత్రి from అవ్వచ్చు. entering into the fullness of God. దేవుని యొక్క సంపూర్ణతలోనికి వెళ్ళను కన్నా ఆపివేస్తుంది. Because of that one thing, ఆ యొక్క ఒక్క విషయమును బట్టి, because of that only thing, ఆ యొక్క కేవలం దాని బట్టి God is telling you, దేవుడు మీతో చెప్తున్నారు, do not come any closer. దగ్గరకు రావద్దు. But how many of you want to get closer? అయితే ఎంతమంది దేవుడికి సమీపంగా ఉండాలనుకుంటున్నారు? Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. The bad news is, అయితే చెడ్డ వార్త ఏంటంటే, God told him, don't come any closer. దేవుడు ఆయనతో చెప్పాడు దగ్గరికి రావద్దని. But he also revealed the problem. అంతేకాకుండా సమస్యని కూడా దేవుడు తెలియపరిచాడు. Your problem is your sandal. నీ యొక్క సమస్య ఏంటంటే నీ పాదరక్ష. The problem is your shoes. నీ యొక్క సమస్య ఏంటంటే నీ బూట్లే. Take off your shoes. నీ యొక్క బూట్లు తీసివేసే. And the good news is, శుభవార్త ఏంటి అంటే, Moses obeyed. మోషే విధేయత చూపించాడు. He took off his sandals. ఆయన తన పాదరక్షకులు At the విడిచిపెట్టాడు. moment he took off his sandals, ఎప్పుడైతే తన పాదరక్షలు విడిచిపెట్టాడో, God gave the revelation. దేవుడు తనకు ప్రత్యక్షత God gave him the anointing. దేవుడు అభిషేకాన్ని ఇచ్చి ఉన్నాడు. God gave him the responsibility.